ఇది అమ్మవారి చీర. నువ్వు గుళ్ళో పడుకున్నప్పుడు నేనే చీరని నీ మీద కప్పాను. నేను కప్పానని దాచిపెట్టుకున్నావో, అమ్మవారి చీర కాబట్టి సెంటిమెంట్గా దాన్ని దాచిపెట్టుకున్నావో నాకు తెలియదు, కానీ ఆ చీర నీ దగ్గర ఉండటం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, భోగి మంటతో చలి కాచుకోండి. ఆ సూపేటే ఓ పెద్ద ఆరిందలాగా నా రామరాజుని కట్టేసుకుంటానంటే నన్ను సూత్తూ ఊరుకుంటాననుకున్నావేటి? నీ బొమ్మని భోగి మంటలో తగలెట్టేసినట్టు నీ జీవితాన్ని తగలెట్టేస్తాను ఏమనుకున్నావు? అవునరా దాసు, భోగి మంట అంటే ఎట్టా ఉండాలరా? ఆకాశాన్ని తాకాలరా. ఏమంటేంట్రా సలిమంట్లాగా కూసెంత కనిపిస్తుంది? భోగి మంటలంటే ఎట్టా ఉండాలి? నువ్వు బేగెళ్ళి పాత సామాన్లు అట్టుకొచ్చేసి. నువ్వు ఉండనా, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. ఏటి మీనచ్చి, ఏదో బొమ్మ నట్టుకొచ్చినవేటి? భోగి మంటల్లో పాత సామాన్లతో పాటు మన బాధలు కట్టాలు కూడా తగలడిపోతాయి అంటారు కదమ్మా. నేను నా శత్రువుని కూడా బూడిద చేసేస్తున్నాను. ఏటంటున్నవే? అది నా కూతురు అనిపించుకున్నవే. ఇంకేట ఆలస్యం? ఏసే మంటల్లో కాలి బుగ్గైపోవాలి. నా శత్రువు భోగి మంటల్లో కాలిపోతున్నది. ఇక నాకు ఎవ్వరూ అడ్డురారు. మీనచ్చి, దాస్గా వెళ్ళి నీళ్ళు అట్టుకుంటారా? మీనచ్చి, దాసు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. తొందరగా చేయరా. అయ్యో మీనచ్చి, అయ్యో కాస్త ఊసుకోమ్మా, డాక్టర్ గారు వచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి కదా. దాస్గా డాక్టర్ గారు బయలుదేరారా? అమ్మగారు, పండగ కదా, ఉన్న డాక్టర్లు 2-3 ఊర్లో లేరమ్మా. పండగ ఊరు వెళ్ళిపోనారు. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? నా బుజ్జి తల్లి తట్టుకోలేకపోతుంది మంటకి. అమ్మ మీనచ్చి పోర్చుకోయే. అమ్మా, బ్రహ్మరామిక గారు ఇలాంటి కాలిన దెబ్బలకి పసరమంది ఎత్తారు కదమ్మా, వెంటనే తగ్గిపోద్ది. చిచ్చి, పోయి దాని దగ్గరికి ఏంట్రా పోవడం? అమ్మాయి గారు అల్లాడుతున్నారు కదమ్మా, తప్పదమ్మా. సరేలే, అమ్మి ఈ నొప్పికి తట్టుకోలేకపోతుంది. బేగెళ్ళి ఆవిడని తీసుకురా పోరా. అలాగేనమ్మా. అమ్మా కాస్త ఊర్చుకోమ్మా. ఊరుకోయే. ఈలోగా నీకెలా పోసి రాస్తాను, చల్లగా ఉంటుంది. పదమ్మే రా.
రాజీవ్ ఆ, కాసేపు ఇక్కడే ఉండు, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. ఆ, అలాగే నానమ్మ. అమ్మమ్మ నేను ఈ చీర లోపల పెట్టేస్తాను. అలాగే అమ్మా.